హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియో మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా, నా వెయిట్ లాస్ జర్నీలో నుంచి డే 3ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను డే 3 వెయిట్ చెక్ చేసుకున్నానండి. నాకు 65.10 ఉన్నా. స్టార్టింగ్ ఫస్ట్ డే 1 అయితే నేను 65.90 ఉన్నాను. అంటే ఒక 800 గ్రామ్స్ అనేది నేను తగ్గాను. సో ఇక్కడ నేను ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పానండి, బట్ మళ్ళీ చెప్తున్నాను. నేను ఇక్కడ ఫుడ్ మరీ తక్కువ తీసుకోవడం కానీ, లేకపోతే 2 పూట్లే తినాలని కానీ అలా ఏం పెట్టుకోలేదండి. నా కడుపు నిండా నేను తింటున్నాను, అలాగే 3 పూటలా తింటున్నాను. మధ్యలో మాత్రం ఏం తీసుకోవట్లేదు. సో ఇక్కడ వచ్చేసి నేను డే 3లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఇక్కడ ఓట్స్ వేసుకున్నానండి. ఇది ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అంటారు కదా, సో అదనమాట. నేను ఓట్స్లోనే చియా సీడ్స్, అలాగే నార్మల్ సీడ్స్ ఉంటాయి కదా, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే వాటర్మెలన్ సీడ్స్, నెక్స్ట్ పిస్తా అండ్ ఎండు ద్రాక్ష, ఖర్జూరం వేసుకున్నాను. అందులో ఇంకేం హనీ యాడ్ చేసుకోవడం లేదు. అలాగే జీడిపప్పు కొద్దిగా అండ్ వాల్నట్స్, బాదం పప్పు నానపెట్టుకున్నానండి. సో ఇవి అనమాట నా బ్రేక్ఫాస్ట్. మీరు కావాలనుకుంటే మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ కొంచెం వేసుకోవచ్చండి. నేను ఆ రోజు నా దగ్గర దానిమ్మ పాపకి స్కూల్కి పంపించాను. సో నేను కొంచెం దానిమ్మ వేసుకున్నాను. అరటిపండు కానీ యాపిల్ కానీ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్తో ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే. సో అది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అండ్ లంచ్కి వచ్చేస్తే నేను ఇక్కడ కీరా అండ్ క్యారెట్ తీసుకున్నానండి. సో ఈ వెజిటబుల్స్ ఏంటంటే మనకి క్యాలరీస్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. అలాగే వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఫైబర్ అంతా మనకి మంచిగా ఉంటుంది. అంటే నేను బ్యాలెన్స్డ్గా తీసుకోవాలనుకున్నాను. అండ్ కొంతమంది డైట్ చార్ట్ అడుగుతున్నారండి. ఒక 2 or 3 మెంబర్స్ అడిగారు డైట్ చార్ట్ చేయమని. నేను అట్లాగా చార్ట్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదండి. నేను కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకొని, నాకున్న నాలెడ్జ్లో నేను ప్రిపేర్ చేసుకొని తింటున్నాను. సో ఏం తింటున్నాను అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. రెసిపీస్ అయితే కావాలంటే అడగండి, షేర్ చేస్తాను అవి కూడా. అండ్ ఇక్కడ నేను ఇవాళ దొండకాయ ఫ్రై చేశానండి. ఇంకా దొండకాయ ఫ్రై తర్వాత వచ్చేసి పప్పు కూడా చేశాను. అది మీకు క్లిప్ మిస్ అయింది. సో అది నా లంచ్ అనమాట. అండ్ నెక్స్ట్ డిన్నర్కి వచ్చేసి నేను ఇక్కడ మనకి బ్రౌన్ చనా ఉంటుందో అది బాయిల్ చేసుకున్నాను. స్వీట్ కార్న్ కూడా ఉంటే అవి కూడా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేస్తున్నానండి. కంపల్సరీ ఇవే యాడ్ చేసుకోవాలని లేదు, మీ దగ్గర ఏవి ఉంటే అవి యూస్ చేయండి. నా దగ్గర లెట్యూస్ కూడా ఉంది, నేను లెట్యూస్ కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు నేను తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను. తర్వాత స్వీట్ కార్న్, నెక్స్ట్ బ్రౌన్ చనా ఇవన్నీ వేసేసి ఓన్లీ సాల్ట్, పెప్పర్ అండ్ లెమన్ ఇంతవరకు వేసుకొని ఇదే నా డిన్నర్ అనమాట. ఇంకా దీంట్లో రోటీస్ కానీ ఏమీ లేదు, డైరెక్ట్గా ఇలానే తీసుకోవడమే. అండ్ నేను కొంచెం ఎర్లీగా తీసేసుకున్నా. ఫస్ట్ నుంచి కూడా మాకు కొంచెం ఎర్లీగా తీసేసుకునే అలవాటు ఉంది కాబట్టి నాకు పెద్దగా కష్టమైతే ఏం అనిపించలేదండి. నేను ఇది ఒక 14 hours విండో లాగా చేసుకుంటున్నాను అనమాట. 13 to 14 hours, కంపల్సరీ 14 hours అని ఏం లేదు. నాకు కొంచెం ఆకలిస్తే నేను ఒక 13 hours మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది తీసేసుకుంటున్నాను అనమాట. సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. కొంతమంది ఇష్టపడట్లేదు, అండ్ అందుకోసమే నేను ఇట్లాగా సింపుల్గా షార్ట్ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను మీకు క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ ఇదంతా కూడా నా ఓన్ అండి. నేను ఎవరి దగ్గర ప్రొఫెషనల్గా కానీ ఏం తీసుకోలేదు. నా ఓన్ నాలెడ్జ్ నేను గెయిన్ చేసి తీసుకుంటున్నాను. అండ్ ఒక 1 week తీసుకున్న తర్వాత మళ్ళీ చేంజ్ చేశానండి. నేను మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.